ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం 16 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు. వెళ్ళారు. సభలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నారు బ్రెయిన్‌లో? దేవాలయం సార్ దండం పెట్టుకున్నాను. మహానుభావులు అందరూ అందులో ఉండే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో లేరు, మీరు వాయిస్ రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు, వాయిస్ రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉన్నారు, వాయిస్ రైజ్ చేశారు. వాయిస్ ఏదో విశాఖపట్నంలో మాట్లాడడం కాదు, టీవీ స్టూడియోల ముందుకు వచ్చి బలంగా జనసేన పార్టీ వాయిస్ వినిపించారు. ఏంటి ఆ ధైర్యం? ఎందుకు ఎలా ఎలా చేయగలిగారు? నా భారతదేశాన్ని నేను తగ్గించుకోలేను. నా తల్లిని నేను తగ్గించుకున్నట్టే కదా. మాటలు కాదు, మనం 100% ఫీల్ అవ్వాలి. బీజేపీతో లేను, కానీ నేను కళ్యాణ్ గారితో ఉన్నాను. నేను తెలుగుదేశంతో లేను, కానీ కళ్యాణ్ గారితో ఉన్నాను. నాకేం సార్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నువ్వు ఇలా చేయి అలా చేయి అని ఏమంటారు. యువరాజ్యం నుంచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్. యువరాజ్యం చాలా ఎమోషనల్. ఆయన స్పీచెస్ అన్ని కవర్ చేస్తూ ఉంటారు. మీరు ఆ తర్వాత సొంత పార్టీ అవమానం, ఓడిపోయారు 2 చోట్ల అని, ఒకళ్ళు గెలవలేదని. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేసిన అన్నీ గెలవడం, ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ప్రభుత్వంలో ఆయన ఏమనుకుంటే జరిగే పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఈ ట్రాన్స్మిషన్ అంతా మీ దగ్గర నుంచి చూస్తున్నారు. కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆయనే పెట్టుకున్నారు. ప్రజారాజ్యం చాలా మందికి చిరంజీవి గారు పెట్టారనుకుంటారు, కానీ కాదు, అది ఆయనదే. అది ఆయన పెట్టింది. కాకపోతే అన్నయ్య ముందుండి ఈ వెనకాతలుండి చేసుకున్నారు అంతే. ఉంటాయి, 1-2 ఉంటాయి, మేము కాదని అనలేదు. అవి మేము వేరే విధంగా ఇప్పుడు కట్ చేసి వేరే విధంగా వేసుకున్నారు అనుకోండి, అది మేమేం చేయలేము. కానీ ఉంటాయి, ప్రతి మనిషిలో పాజిటివ్నెస్ ఉంటాయి, నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. దాన్ని మనం పొగిడితే తప్పే ఉంది. విశాఖపట్నంలో స్వీప్ చేసేసారు. విశాఖపట్నంలో ప్రధానంగా మనం చూసింది లాస్ట్ 5 years స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆందోళన, అక్కడ ఇంకా కబ్జాలు ఇవన్నీ ఉన్నాయని. సో స్టీల్ ప్లాంట్ ఉంటుంది అలాగే కాన్ఫిడెన్స్ కోర్టు మీద కదా అజయ్ కుమార్ గారు, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఓపెన్ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఆంధ్ర ప్రజల మనోభావం. అది ఒక సెంటిమెంటు, మనోభావం. దానికోసం మహానుభావులు అందరూ దానికోసం ఇది చేశారు. స్టీల్ ప్లాంట్ ఏం చేయాలి అనేది బిజినెస్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంకో 15-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, మన కళ్యాణ్ గారు అన్నారు అసెంబ్లీలో, ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవును, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యేది అనేది కదా సార్. ఇప్పుడు నా కొడుకు ఇలాగ అవ్వాలని అనుకుంటే ఎలాగనుకుంటాడో, మా నాయకుడు ఇలాగ అవ్వాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని అనుకుంటాను. ఇక్కడ కళ్యాణ్ గారు అలాగ అనుకో. కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రయారిటీ దేశం బాగుపడాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి. నేను నా పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వస్తే కళ్యాణ్ గారు కనీసం ఫోన్ కాల్లో కూడా పరామర్శించలేదు. తెలుసా? నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారని చూసా. కళ్యాణ్ గారు వేరేగా ఉంటారు సార్. కళ్యాణ్ గారు అందరినీ చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనేమో అర్ధరాత్రి వెళ్ళిపోయి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద పడుకుని ధర్నా చేశారు ఆయన. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోతే కనీసం ఫోన్ కాల్ కూడా చేయరా, కనీసం రారా, పరామర్శించరా, ఇవన్నీ. నాకు తెలిసి వాళ్ళ పిల్లల్నే కాదు, దేశాన్నే ఆయన కంటికి రప్పలా కాపాడుకుంటున్నాడు. సొంత పిల్లలు కాపాడుకోలేండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు ఒక గెస్ట్ జాయిన్ అవుతున్నారు. జనసేన పార్టీ ముఖ్య నేత, యలమంచిలి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం 16 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు. వెళ్ళారు. సభలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నారు బ్రెయిన్‌లో? దేవాలయం సార్, దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మహానుభావులు అందరూ అందులో ఉండే వాళ్ళ లైఫ్ స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు మనం ఇలా బతుకుతున్నాం అంటే ఇంకా ఇది అన్యాయం, ఇది న్యాయం అని నేను గత 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేశానంటే వాళ్ళ స్ఫూర్తి. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఈ దేశాన్ని నడిపించి ఉన్న ఒక సభది. అటువంటి సభ డెఫినెట్గా వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ప్రౌడ్ మూమెంట్ కదా. 100%. నాకు తెలిసిన, నాకు ఇష్టమైన అందరికీ నేను దండం పెట్టుకున్నాను, వెళ్ళాను, కూర్చున్నాను. డెఫినెట్గా 16 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి 16 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఎంత నిజాయితీగా ఉన్నా మనకి ఎక్కడో దగ్గర వీడది అని మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ 5 సంవత్సరాలు అయితే తల్లిని చెల్లిని కూడా తిట్టించుకునే పరిస్థితి. దానికి వస్తాను. సో ఇది అంటే నేను అంటున్నానండి, అది కళ్యాణ్ గారిది. మీరు రావచ్చు, కానీ నేను అంటున్నా ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీకు ఫేక్ తీసేసేయండి సార్, పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. తల్లిని అనిపించుకుంటే అంటే నేను నవ్వుతున్నానంటే నేడలేక అంతే. నాకు నా బాస్ వాళ్ళ అమ్మగారిని అంటున్నాడు, చిన్నపిల్లల్ని అంటున్నారు. ఏమనిపిస్తుంది? ఎల్లండి పేక మీద వేసి కొరికేసి అని చంపేయాలనిపిస్తుంది, అంత కోపం వచ్చేస్తుంది. బట్ మీరు వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు వాయిస్ రేజ్, మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో కాస్త మాట్లాడడానికి, తెలుగుదేశం కావచ్చు, మిగతా వాళ్ళు కాస్త
భయపడుతున్న రోజుల్లో కూడా మీరు నేను వాయిస్ day one రేజ్ నుంచి, చేస్తారు. మీరు day one day one నుంచి నుంచి raise వాయిస్ చేశాను. చేశారు. నన్ను చూసి చాలా మంది బయటకు పవన్ వచ్చారు. కళ్యాణ్ గారు బీజేపీతో లేరు, మీరు వాయిస్ రేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు, వాయిస్ రేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి ఉన్నారు, వాయిస్ రేజ్ చేశారు. వాయిస్ ఏదో విశాఖపట్నంలో మాట్లాడడం కాదు, టీవీ స్టూడియోల ముందుకు వచ్చి బలంగా జనసేన పార్టీ వాయిస్ని వినిపించారు. ఏంటి ఆ ధైర్యం? ఎందుకు, ఎలా ఎలా చేయగలిగారు? సార్ ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ కనెక్టెడ్ విత్ దిస్ థింగ్. నా భారతదేశాన్ని నేను తగ్గించుకోలేను. నా తల్లిని నేను తగ్గించుకున్నట్టే కదా. మాటలు కాదు, మనం 100% ఫీల్ అవ్వాలి. అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చే ఫీల్ అయ్యే వచ్చాను నేను. నాలో నేను ఫీల్ అయ్యే వచ్చాను నేను. నాకు అదృష్టం ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫీల్ అయ్యే నాయకుడు నాకు నాయకుడు కళ్యాణ్ గారు. నీ ఎవరు లేరు. మేము బీజేపీతో లేను, కానీ నేను కళ్యాణ్ గారితో ఉన్నాను. నేను తెలుగుదేశంతో లేను, కానీ కళ్యాణ్ గారితో ఉన్నాను. నాకేం సార్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నువ్వు ఇలా చేయి అలా చేయి అని ఏమంటారు ఆయన? ఎప్పుడు అనరు. ఆయన ఏమంటారంటే జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకు తెలుసు, ఆయన చాలా జాగ్రత్తగా, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఆయన లైన్ ఏంటి? అందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, మేరా భారత్ మహాన్ అంటారు. మనం పుట్టాము, నేనే కులం అనేది నేనే మతం అనేది ఆయనకు అనవసరం. ఆయనకి ఎప్పుడు ఉండదండి. నువ్వు పుట్టిన మతం, నువ్వు పుట్టిన కులాన్ని నువ్వు ప్రేమించు, పక్కను గౌరవించు. నువ్వు హిందూ మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని చెయ్యి అని మాత్రం ఎప్పుడు అనరు. అది సనాతన ధర్మం అంట. అసలు అంతేనండి. అంటే మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అత్యంత క్లోజ్ పవన్ కళ్యాణ్ గారికి తమ్ముళ్ళలాగా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. నువ్వు ఏదైతే దీంట్లో ఉన్నావో దాన్ని ప్రేమించుకో, పక్కవాడిని గౌరవించు. ఎదుటి మతాన్ని గౌరవించడం ద్వారానే మన మతం యొక్క గొప్పతనాన్ని, మతమే కాదు కులమే కాదు ఏదైనా సరే గౌరవించమని ఆయన చెప్పారండి. అర్థమైందండి. ఆయన కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను ఆయన లైన్ అర్థం చేసుకుంటాను, లైన్ అర్థం చేసుకుని జాగ్రత్తగా నేను వెళ్తాను. కానీ ఏమవుతుందంటే కొన్ని చూసినప్పుడు కొంచెం బ్లాస్ట్ అయిపోతుంటాం. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము కన్విన్స్ అయిందే దానివల్ల కదండి రాజకీయాల్లోకి ఈ దారి ఎంచుకుని. ఇది యాక్చువల్గా టఫ్ దారి. చెప్పాలి అంటే నిజాయితీ పరుడికి టఫ్, ఎలాగ పడితే అలా రాజకీయం చేసినోడికి టఫ్ కాదండి. నిజంగా అడ్డేసి మనం నిజాయితీ నీతి ఇవన్నిటితోని ఇప్పుడున్న పరిస్థితులు, అంటే మనం ఉన్న పరిస్థితుల్లోంచి ఎదగాలి, పక్క పరిస్థితుల్లోంచి ఎదగలేమండి. ఈ అన్నిటికైతే జస్ట్ టఫే. అవన్నీ కన్విన్స్ అయ్యి వచ్చాం, అన్నిట్లు కన్విన్స్ అయ్యి అన్నిటిని ఇది చేసుకుని వచ్చాం. కానీ ఎక్కడో దగ్గర అరే తల్లిని అంటే ఫీలింగ్ రాకపోతే మనం మనిషి ఏమిటండి? నిజంగానే సరే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి కోపం అంటే ఎలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాకు స్టార్టింగ్ లోని కళ్యాణ్ గారు ఏంటి అలాగా అరే ఆయన వదిలేసేవాళ్ళు, అప్పుడు కాదు పట్టించుకునేవాళ్ళు కాదండి. ఆయన్ని అలాగా మాట్లాడేవారు మా దగ్గర. అలా కాదమ్మా, కొంచెం స్లోగా ఉంటే బాగుంది కదా, రాజకీయ నాయకుడు అలాగా ఇదైపోకూడదు అని అనేవారు. ఆయన మార్చుకున్నారు, మేము మార్చుకున్నాం. కానీ సరే ఎవరికైనా సరే తల్లిని అంటే డెఫినెట్ గా ఫీలింగ్ బ్లడ్ కదా, బ్లడ్. తర్వాత భారతదేశాన్ని అన్న అలాగే వస్తుంది సార్, మన రాష్ట్రాన్ని అన్న అలాగే వస్తుంది సార్. ఇంకోటి ఆయనన్నా మేమైనా ఒక కుటుంబంలో అంతే ప్యూరిటీ. చిన్నపిల్లడికి గిల్లండి ఏడుపు వస్తుంది సార్, వాడిని ఇసుకించండి కోపం వస్తుంది సార్, వాడి ఫీలింగ్స్ చూపిస్తాడు. సేమ్ ప్యూరిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. దాన్ని ఎలాగ హ్యాండిల్ చేసుకోవాలనే దాని మీదే ఉంది. ట్యాంపర్ చేయం, నటించం. కానీ ఒక నాయకుడిగా ఎదిగాం కాబట్టి ఆయన దాన్ని హోల్డ్ చేసుకుంటున్నారు. మేము ఆయన్ని చూసి నేర్చుకొని మేము కూడా హోల్డ్ చేసుకుంటున్నాం. ఓకే, అంతే. యువరాజ్యం నుంచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్. యువరాజ్యం చాలా ఎమోషనల్, ఆయన స్పీచెస్ అన్ని కవర్ చేస్తూ ఉండేవాళ్ళు మేము చూసి. ఆ తర్వాత సొంత పార్టీ అవమానం, ఓడిపోయారు 2 చోట్ల అని, ఒకళ్ళు గెలవలేదని. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేసిన అన్ని గెలవడం, ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ప్రభుత్వంలో ఆయన ఏమనుకుంటే జరిగే పరిస్థితి ఉండవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చూస్తే ఈ ట్రాన్స్మిషన్ అంతా మీ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? లైన్ ఒకటేనండి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయనే పెట్టుకున్నారు. ప్రజారాజ్యం చాలా మందికి చిరంజీవి గారు పెట్టారనుకుంటారు, కానీ కాదు, అది ఆయనదే. అది ఆయన పెట్టిందే. కాకపోతే అన్నయ్య ముందుండి ఈయన వెనకాతలుండి చేసుకున్నారు, అంతే. ఇప్పుడు ఇది జనసేన కూడా ఆయన ఇదే ఇవన్నీ. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఇది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టడానికి కారణం ఏంటి? కామన్ మ్యానే. ఈ రోజుకి కామన్ మ్యానే, పేర్లు మారాయి అంతే. ఆయన ఏం మారలే, ఆయన అలాగే ఉన్నాడు. లోపల ఉండే నిజాయితీ, లోపల ఉండే కమిట్మెంట్ నేను చూసింది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకలాగా ఉంది. కానీ కొంచెం రాజకీయం
మెచ్యూరిటీ, రాజకీయం నేర్చుకున్నారు ఆయన కొంచెం రాజకీయం నేర్చుకున్నారు. ఫర్ గుడ్ థింగ్, నేర్చుకోవాలి, గుడ్ థింగ్. అదర్వైజ్ నువ్వు సార్ పడిపోతావు. నేను ఒకటి చెప్తానండి, ఈ భారతదేశానికే కాదు ఈ మానవాళికి కూడా అలాంటి మైండ్ సెట్స్ కావాలండి. మేబీ ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ ఏదో గొప్ప, వీడికి ఎంతసేపు పొగడ్డం అని అనుకుంటారు. అంటే ఒకటి నేను చెప్తాను ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఏదో 4 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని గతంలో వైసీపీ మాట్లాడింది. బట్ ఇప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏపీని వదిలి బయటికి రావట్లా, కంటిన్యూస్గా అక్కడే ఉంటున్నారు, కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నారు. సార్ ఎలా నాకు ఉండగలుగుతున్నారు? చిన్న ఒక ఇది ఉన్నది సార్, ఎందుకు అలా కొలమానకం పెట్టుకుంటారు? మీరందరూ అనుకుంటుంది ఆయన నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి, నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఆయన షూటింగ్ చేసినా ఆయన మైండ్ అంతా ఇక్కడే పనిచేస్తుందండి. ఎవరితో మాట్లాడినా మైండ్ అంతా ఇక్కడే పనిచేస్తుంది. ఆయన ఆఫీసులో కూర్చున్నా ఏం చేయాలి, ఎలా చేయాలి, అరే ఎంత నాలెడ్జ్, మామూలు నాలెడ్జ్ కాదండి, ఎంత నాలెడ్జ్, ఎవరికి అంత నాలెడ్జ్ ఉండదు ఏమండి, అంత నాలెడ్జ్ ఉంటుంది, బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్కి రావడానికి కారణమైన బ్రెయిన్, ఆ వర్కింగ్, బ్యాక్ సైడ్ వర్కింగ్ స్టిల్ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతానే ఉందండి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఫిజికల్ అపిరియన్స్ లేకపోవచ్చు, బట్ బ్రెయిన్ ఫిజికల్లీ ఏ నాయకుడు కూడా ఫిజికల్గా ఆల్వేస్ ప్రజెంట్ సాధ్యం కాదు కదా. అరే మనం వర్క్ చేసుకోవడానికన్నా, వెనకాతలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికన్నా మనం 4 గోడల మధ్యన ఉండాలి కదా. బట్ ఆయన కంటిన్యూస్ వర్కింగ్ ఉంటుంది, కంటిన్యూస్ చూస్తున్నాను నేను. అంత వర్క్ చేస్తే గానీ ఇంత రిజల్ట్స్ తీసుకురారు. అర్థండి, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర దాన్ని కొట్టేవాడు లేడు ఈ దేశంలో నాకు తెలిసి. ఎలా అండి బీజేపీకి అంత దగ్గర అయిపోయారు? బీజేపీ నిజాయితీ అండి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజాయితీ అండి. నేను నేను ఒకటి చెప్తానండి, ఆయన కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రేమించే పరిస్థితి. నేను ఒకటే చెప్తాను, లైక్ మైండెడ్ పీపుల్ విల్ ట్రావెల్ ఇన్ ద సేమ్ బోట్ అంటాం. అంతే కదా. ఈ ఊరికి ఇప్పుడు మేము ఆయనతో జాతి పక్షులు ఆ జాతికి వెళ్తాయి, అది తెలుగులో ఇంగ్లీష్లో ఈ మాట, ఈ సేయింగ్ ఉంటుంది, వెళ్తారండి ఆటోమేటిక్గా. మేము చాలా మంది వస్తూ ఉంటారు, చాలా మంది ఏమంటారంటే వీళ్ళు ఈ పార్టీలో ఇమ్మడగలరా అంటే, నువ్వు మీ బాస్ ఏవైతే ఉందో అది నువ్వు ఫాలో అయితే నువ్వు ఇక్కడే ఉంటావు, ఫాలో అవ్వకపోతే నీకు సపరేట్ ఏజ్ ఉంటే కష్టం కదా. బాస్ అజెండా నీ బ్రెయిన్లో ఉంటే ఓకే. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఆయన ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఇద్దరు ఒకలాగేలాగా మీరు ఆలోచిస్తారు, మీరు మీకు అనిపించినట్టు ఆలోచించండి, దాంట్లో బెస్ట్ ఏంటనేది ప్రజలకి అందరికీ ఏదైతే అది ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. నేనేం చెప్తాను అదే మీరు చెయ్యండి అని కూడా అనరు ఆయన, ఏమండి. అలాంటిది ఉంటున్నా కూడా బట్ థాట్ ప్రాసెస్ ఉంటాయి చూసారా, థాట్ ప్రాసెస్ అది ఆయన కొన్ని మా దగ్గర నుంచి కూడా నేర్చుకుంటారు. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎలా అయినా అవ్వకపోతే వాళ్ళు ఉండలేరండి. ఈ తరుణంలో నేనేమంటానంటే, ఈరోజు ప్రపంచం అంతా స్ట్రగుల్ అవుతుందండి. కంట్రీ లైక్ ఇండియా అండ్ చైనా అంటే బెత్తం పెట్టుకుని కూర్చున్నారు. ఇంత డెమోక్రటిక్ కంట్రీ డెఫినెట్గా స్ట్రగుల్ అవ్వాలి, బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్. మనకున్న స్ట్రాంగ్ లీడర్ వల్ల, కేవలం మోడీ గారి వల్ల ఈరోజు మన భారతదేశం ఎవడు కూడా భయపడట్లేదు. ప్రపంచం అంతా ఊపుతున్నా మనం మాత్రం స్టేబుల్గా ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఇది ఎప్పుడో ఆయన గమనించారు, ఆయన ఎప్పుడో ఆయన లీడర్షిప్ని గమనించారు. ఆయన అవనండి, చంద్రబాబు నాయుడు గారిని అవనండి. ఏంటి మీరు చాలామంది చాలా మాట్లాడుతుంటారు, ఈ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు ఏంటన్నా, ఆయన ఒక పార్టీకి ఉన్న లీడరు, ఆయన పొగిడేది మనం ఒక పార్టీ, మన లీడర్ మనం అనుకుంటున్నాం, ఆయన పొగుడుతున్నారని అనుకుంటారు. ఇప్పుడు లేదులేండి, పార్టీలోకి అది ఉంటుందండి, నార్మల్గానే ఉంటుంది. ఎవరి ఒపీనియన్ చాలవండి, నేను కాదని. మేబీ మా దగ్గర 50 లక్షల మంది ఉన్నారనుకోండి, ఆ 50 లక్షలు ఒకడో ఇద్దరు అని అనుకోవచ్చు కదా, కాదని అనట్లేదు. కానీ ఇక్కడ ఆయనకి కావాల్సింది ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం. ఆయన లీడర్ అయ్యి ఆయన పదవిలోకి వచ్చి ఆయన వెళ్ళడం కాదు. మీరు గమనించాలి ఇక్కడ నాకేమొచ్చింది, నా మనుషులకి ఏమొచ్చింది. ఇది మనం ఎప్పుడు చూసేవాళ్ళమే, వావ్లాల గోపాలకృష్ణ గారు, లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్, వాళ్ళ మైండ్ సెట్స్ అలాగే ఉండేవి. వాళ్ళు తనని తగ్గించుకుంటే, కానీ ఇక్కడ వీళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే, ఈయనకి సినిమా వల్ల, ఈయన మెంటాలిటీ వల్ల, ఈయన థాట్ ప్రాసెస్ వల్ల ఈయనకి విపరీతమైన హైప్ ఉంటుంది, గ్లామర్ విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆయన రాగానే ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళు నార్మల్గా ఎలాగైతే నడుచుకొని, ఎలాగైతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారో, ఈయన అలాంటి నార్మల్ లైఫే లీడ్ చేస్తుంటారు. కానీ ఈయన వేవ్స్ ఉంటాయి చూసారా, అవి మనల్ని ఒక సూపర్ హీరోలాగా చూపిస్తూ ఉంటాయి. కానీ నార్మల్గా ఉంటారండి, చాలా నార్మల్గా ఉంటారండి. ఆ పెద్ద పెద్ద
స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ ఎలాగైతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారో ఈయన అలా నార్మల్గా ఉంటారు. మీరు గమనించారో లేదు, నార్మల్గా ఉంటారు, కానీ ఆయన చుట్టూ వైబ్స్ అలా ఉంటాయి ఏమండి. కానీ అలాంటి ఒక నాయకుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తున్నారో మనం ఆలోచించే విధానం పాజిటివ్గా తీసుకోవాలి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఎతికాం 5 సంవత్సరాలు, ఏదన్నా ఒక్క పాజిటివ్నెస్ అన్న ఉందని, ఒక్క పాజిటివ్నెస్ అన్న ఉంటాయి, 1-2 ఉంటాయి, మేము కాదని అనలేము. అవి మేము వేరే విధంగా ఇప్పుడు కట్ చేసి వేరే విధంగా వేసుకున్నారు అనుకోండి, అది మేము ఏం చేయలేము. కానీ ఉంటాయి, ప్రతి మనిషిలో పాజిటివ్నెస్ ఉంటాయి, నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. దాన్ని మనం పొగిడితే తప్పే ఉందండి. అంతే, మంచి ఎక్కడ అనాలి కదా, అప్పుడే మీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. అంతే, మాట్లాడే ఆర్గ్యుమెంట్ కి సో ఒక లైన్ లో వెళ్తున్న రాజకీయాన్ని ఇలా యూటర్న్ కొట్టించారు ఈయన మళ్ళా టువర్డ్స్ మళ్ళా స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళ ఆలోచన విధానాలు, రాజకీయం మీద వాళ్ళకున్న అవగాహనలు, మన ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఇలాంటి అన్నిటి నేర్పిస్తున్నారు. అంత మోటివేషన్ చేస్తున్నారు ప్రభుత్వంలో, చేస్తున్నారు ప్రభుత్వంలో సార్, చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏదైనా మేనేజ్ చేస్తారండి. అంటే ఉన్న పరిస్థితులు, రకరకాల మనుషులు ఉంటారు, మెజారిటీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చారు అనుకోండి, అలా ఓకే ఓకే అంటుంటాం, నేర్చుకున్నాం, కానీ నేను చేయాల్సింది చేస్తుంటాం. నేను చేయాల్సింది చేస్తున్నాను కాబట్టే ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ వచ్చింది. నేను అంటే ఇక్కడ ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా ఆయన అడ్డారు, అప్పుడు కూడా ఇదేంటి అనేవారు, కానీ అలాగే అని వాళ్ళనేమి తగులు పెట్టుకోం కదా. రోజు వాళ్ళకి నాయకుల దగ్గరికి వెళ్ళి ఒకళ్ళొక ఒపీనియన్ చేస్తే ఏదో మాట్లాడుతుంటారు, మనం ఒక విజన్ అనుకుంటే దాని మీద పోవాలి, అంతే అంతే కదా. ఆ వెనకాతల ఏదైతే ఆ కార్యదీక్ష అంటాం చూసారా, చంద్రబాబు నాయుడు గారిది, అది పవన్ కళ్యాణ్ గారు చూసారా, ఆ దాని గురించి పొగుడతారు. ఏదైతే ఈ రోజు స్టేబుల్ గా భారతదేశం ఉందో, ఆ స్టెబిలిటీ రావడం కోసం మోడీ గారు పడ్డ తపన, ఆయన లైఫ్ స్టైల్ని అంతటం కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే పోయి, సో ఈయన ఎందుకు మాకు ఇష్టం సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా. మీరు ఏదన్నానండి, మీరు ఎన్నోసార్లు చూసారు, ఎంతవరకన్నా కామ్గా ఉంటాం, కానీ ఆయన ఏదంటే ఎక్కడో ట్రిగ్గర్ అయిపోతుంది సార్. ఇంక మేము ఏంటి అనేది కూడా వదిలేస్తాం మేము. ఏమైనా ఛాలెంజ్లు ఈ మధ్య కూడా కొంతమంది అటు ఇటు ఛాలెంజ్లు చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ వేసేస్తాం, అది నవ్వు వస్తుంది నాకైతే. నవ్వు, ఏంటి వేసేస్తారు, ఎవరిని వేసేస్తారు, నువ్వు నీ నోరు ఉందని, కానీ అప్పుడు అనేవారు, ఇప్పుడు నువ్వు ఏంటి వేసేస్తావు, అది మేము మాట్లాడకూడదు. కానీ ఇన్ని లక్షల కోట్ల మందిని ఆయన అంత ఆవేశంగా ఉండే వాళ్ళని ఆలోచనలోకి తీసుకొచ్చి ఆ ఎనర్జీని అంతటిని భారతదేశానికి, మానవాళికి మార్చాడు చూసారండి. మానవాడు కదా పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టోరీ, నో డౌట్ సక్సెస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిరంజీవి గారి కంటే సక్సెస్. ఇవే మోడీ గారికి ఇష్టం, ఈ థాట్ ప్రాసెస్ ఇవే మోడీ గారికి ఇష్టం, కాబట్టి అంత క్లోజ్ అయ్యారు. ఈరోజు భారతదేశంలో మోడీ గారు, నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఇది అవసరం ఈరోజు, నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకు మోడీ గారు పార్టీ వేరు, మోడీ గారి పార్టీ బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, డెమోక్రసీ కోసం, ప్రజాస్వామ్యంలో పుట్టి ప్రజాస్వామ్యం కోసం వచ్చి దేశం కోసం పోరాడుతున్నాయి. మేబీ పార్టీలోని కొన్ని అటు ఇటు థాట్ ప్రాసెస్లు అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటిది కాదు, వాళ్ళ డిఫరెంట్. అది ప్రజాస్వామ్యం కాదు, అది పూర్తిగా డిఫరెంట్ అండి. అందుకే మేము అందరం వ్యతిరేకించాం. అందరూ మీకు తెలుసో లేదో, 14లో నాకు సీట్ ఇవ్వకపోతే, నాకు సీటు ఫస్ట్ బీఫామ్ తీసుకొని నువ్వు కండు వేసుకోమని చెప్పారు వైసీపీ. ప్లీజ్ అండి, వద్దండి, నాకున్న ఒపీనియన్ నాకు ఉంది, రేపు ఏమవుతుందో నేను చెప్పలేను, పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను, 5 సంవత్సరాలు కూర్చోడానికి. నేను అంటుంది నేను, వాళ్ళు మార్చుకోమనండి, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోమనండి, ప్రజాస్వామ్యబద్ధంగా రామని. వాళ్ళని ఎలిమినేట్ చేసేమని చెప్పట్లేదు మేము. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలిమినేట్ చేయదు. నీ బుద్ధి బంగాళాఖాతంలో కలుపుతాం, నీ బుద్ధి. జగన్ నిన్ను కలుపుతామంటే ఫిజికల్గా కలపం, నీ బుద్ధిని కలుపుతాం డెఫినెట్గా. నీ బుద్ధి ఈ మానవాళికి 100% వ్యతిరేకం. అంతే కదా, అది ప్రజలు గమనించారు కాబట్టే కదా. 92,000 లక్ష ఓట్లు మెజారిటీ, ఎమ్మెల్యేలకు 1,00,000 ఓట్లు మెజారిటీ ఏంటండి, నాకు అర్థం కాదు. నేను 50,000 మెజారిటీ నాకు, అంటే నేను పని చేసి ఉన్నాను, ఇయ్యున్నాను, నేను చాలా ఎమ్మెల్యేలకి ఏ మూల నుంచి వచ్చాయి. మాకు నార్మల్గా ఏమవుద్దంటే, ఈ గ్రామంలో ఇన్ని వస్తాయి, ఈ గ్రామంలో ఇన్ని వస్తాయి, ఇవి లేస్తారు, ఒక అవగాహన ఉంటుంది. +or-10% అయిపోద్ది. కానీ 1,00,000 ఓట్లు +or-10% లేవండి. ఇట్స్ అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి బుద్ధికి వ్యతిరేకంగా వేశారు.
ఓకే. విశాఖపట్నంలో స్వీప్ చేసేసారు. విశాఖపట్నంలో ప్రధానంగా మనం చూసింది లాస్ట్ 5 ఇయర్స్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన ఆందోళన. అక్కడ ఇంకా కబ్జాలు ఇవన్నీ ఉన్నాయని. సో, స్టీల్ ప్లాంట్ ఉంటుంది అలాగే అన్న కాన్ఫిడెన్స్ కూటమి ఇవ్వగలదా విజయ్ కుమార్ గారు? మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కదా! సార్ నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఆంధ్ర ప్రజల Right. మనోభావం అండి. Hmm. అది ఒక సెంటిమెంటు మనోభావం. దానికోసం మహానుభావులందరూ దానికోసం ఇది చేశారండి. హ్మ్. స్టీల్ ప్లాంట్ ఏం చేయాలి అనేది బిజినెస్ అండి. హ్మ్. దయచేసి అర్థం చేసుకోండి. హ్మ్. ఈ రెండిట్లకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇంతమంది ఆ త్యాగాలు, వాళ్ళ ఆత్మ బలిదానాలు ఇవన్నిటి మీద ఈరోజు స్టీల్ ప్లాంట్ వస్తే ఆ బిజినెస్లో నేను ఈ రోజుకి చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం. వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్. ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం. ఈ రోజుకి కూడా ప్రైడ్ ఆఫ్ స్టీలే. హ్మ్. సీరియస్గా చెప్తున్నాను. హ్మ్. కానీ సమ్వేర్ బిజినెస్లో హ్మ్. మనం చేస్తుంది బిజినెస్. హ్మ్. దయచేసి విశాఖపట్నం అందులో అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ గమనించారు. హ్మ్. సరే ఇప్పుడు నా మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, నా కంపెనీ మీద వ్యతిరేకత వచ్చిందండి, ఎంతో కొంత నేను బిహేవ్ చేసే దీని మీద వ్యతిరేకత వచ్చి ఉంటుంది కదా, అంతేగా అది నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. చేసుకోవాల్సిందే. నీకు కరెక్ట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు టైం ఇచ్చారు? హ్మ్. హ్మ్. ఎన్నిసార్లు టైం ఇచ్చారు? హ్మ్. వాజ్పేయి గారు ఉన్నప్పుడు నీకు ఆ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారా లేదా? హ్మ్. 1,000 కోట్లు ఇచ్చారా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చారా లేదా? హ్మ్. అన్ని చేశారా లేదా? Hmm. ఇప్పటికీ కూడా కలిపేస్తానన్నా కూడా ఇంకా అడ్డుతున్నామా లేదా? Hmm. సమ్వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సిట్, Hmm. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, అది జరగకుండా ఏం చేసుకోవాలనే డిస్కషన్ మనం జరపాలి. దాని మీద డీటెయిల్గా వద్దు కానీ క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అది బతుకుతుంది అంటున్నారు. క్యాప్టివ్ సార్ మైన్స్ ఇవ్వడానికి నేను అంటుంది ఏంటంటే Hmm. క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా మన థాట్ ప్రాసెస్ మారాలి. Hmm. థాట్ ప్రాసెస్ మారాలి. Hmm. నేను 100% స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయను. Hmm. యాజ్ ఎ విశాఖపట్నం వ్యక్తిగా, నాయకుడిగా మేము అడ్డుకుంటాం Hmm. ఎట్టి పరిస్థితుల్లో. కానీ అట్ ద సేమ్ టైం ఎంతకాలం ఆపగలరు? అట్ ది సేమ్ టైం Hmm. మేము ఒక మెసేజ్ పాలకులకు ఇవ్వాలి, Hmm. కేంద్రానికి ఇవ్వాలి. Hmm. ఎస్, మేము ఎప్పుడు కూడా దీన్ని ఒక అత్యున్నతమైన స్టీల్ ప్లాంట్గా వై కాంట్ వి ఒక ప్రైవేట్ దానికి మేము తీసుకోము Hmm. అని నడుపుకునేంత మెసేజ్ ఈరోజు అవసరం. Cumulative గా అది అందరం ఎవరు చేయాలి? ధర్నా కాదు చేయాలి, ఉద్యోగులు. అది ఉద్యోగులు చేయాలి. Hmm. ఎస్, మేము చేయాలి. Hmm. ఏమండి, నేను ఒక నార్మల్ వ్యక్తిని ఈరోజు నా ప్రాంతాన్ని నేను డెవలప్ చేసుకోవాలని చెప్పి పట్టుదలగా 16 సంవత్సరాలు పోరాటం చేసి వచ్చానా లేదా? నేనేం చెప్తా జరుగుతుందా లేదా? అంతే కదా, పవర్ జరుగుతుందా లేదా? ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకు నార్మల్గా నేను ఒక ఎంప్లాయీని నేనేం చేయగలను, నేను ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? వీఆర్ స్టిల్ విత్ యూ, వీఆర్ స్టిల్ విత్ యూ. 4-5 లక్షల మంది జనాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టాం. అవును, అప్పుడే కదా ఆగింది. అవును. ఎన్ని సోది చెప్పొద్దండి ఎవరున్నా. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎలక్షన్లో పాదయాత్ర, ఎలక్షన్కి పాదయాత్ర చేసావా, స్టీల్ ప్లాంట్కి పాదయాత్ర చేసావా? ఆ రోజు 100% బెనిఫిట్ పొందాం. ఆ రోజు స్టీల్ ప్లాంట్ని పెట్టుకొని అరే ఈ పొలిటికల్ ఇష్యూస్ వద్దు, వీఆర్ మాయం అసలు రాజకీయంలోకి వచ్చిందే మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి, మా ప్రాంతాన్ని ఒక స్టేజ్లో పెట్టుకోవడానికి. మేము కూడా భారతదేశాన్ని డెవలప్ చేయాలి, భారతదేశాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే థాట్తోనే కదా. నా ప్రాంతం కూడా భారతదేశమే కదా, నా ప్రాంతం పెరిగితే భారతదేశం పెరిగినట్టే కదా. అదే దీంట్లో ఆ థాట్ ప్రాసెస్లో వచ్చాం. ఉద్యోగుల వైఖరి మారాలి. ఉద్యోగుల వైఖరి కాదు, అందరి థాట్ ప్రాసెస్. దిస్ ఇస్ అ రైట్ టైం, లాస్ట్ బెస్ట్ టైం టు డిస్కస్ విత్ ఇన్ అస్ అంటాను నేను. దట్ ఈస్ ద ఓన్లీ వన్ సింగిల్ సొల్యూషన్ అంటాను. నా వాల్యూ అంటే నా వ్యూస్ లో నేను ఓపెన్ చెప్తున్నాను సార్. వ్యాలిడ్ నిజంగానే కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆపుతాం, అది మళ్ళీ నష్టాల్లో పోతుంటే ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఉండేదే కదా. కాదండి సార్, నువ్వు లాభాలకు తీసుకొస్తే ఇంకెవరు ఆలోచన కూడా చేయరు కదా సార్. క్యాప్టివ్ పోర్ట్స్ ఎంతసేపు సార్? క్యాప్టివ్ పోర్ట్ ఎంతసేపు సార్? మీరు క్యాప్టివ్ పోర్ట్ ఒక్కటే ప్రాబ్లం అని అనుకుంటే మైన్స్ కావాలి, మైన్స్ లేవు, బొగ్గు లేదు, అదొక సమస్య. కానీ అదే ఒక సమస్యని ప్రతి ఒక్క స్టీల్ ప్లాంట్ లవర్ని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నేను గుండెల మీద చేసి చెప్తాను. బట్ అది కూడా ఒక సమస్య. మెనీలోని క్యాప్టివ్ అనేది లాస్ట్ అంటాను నేను. అది లాస్టా? ఎందుకు అదే లాస్ట్ అండి? ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రెడీ జెన్యూన్గా ప్లాంట్ రన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉన్నారా? నేను ఉన్నారా నేను అనట్లా, నన్ను ప్రశ్న వేసుకోమంటున్నా.
నన్ను నేను ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఒక లీడర్ని కాబట్టి నేను ప్రశ్నించుకోవాలి. Definitely గా. 2, ఈ రోజున్న కాంపిటేటివ్ దీంట్లో ఇప్పుడు అంటే పెట్టినప్పుడు ఓన్లీ భారతదేశం సార్, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది. అవును కదా. కాంపిటీషన్ ఉంది, విపరీతమైన కాంపిటీషన్. ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసాం. ఈరోజు ఎన్ని ప్లాంట్లు వచ్చాయి? రేపు ఇంకో 20 మిలియన్ టన్ ప్లాంట్ వచ్చేస్తుంది. మనం పోటీ పడాలి కదా. మనం ఎంతసేపు పొద్దున్న వెళ్తాం, సాయంత్రం వస్తాం, మధ్యాహ్నం వస్తాం కాదు కదా. కరెక్ట్, డెఫినెట్ గా సార్ నేను మాట్లాడుతుంది పాజిటివ్ గా తీసుకోండి. పార్టీ నేను పార్టీ పరంగా మాట్లాడలేదు. రియల్ పెయిన్ కదా. నేను విశాఖపట్నం వాసిని. నా తాతలు ముత్తాతలు అందరు మాయి కూడా పాత ల్యాండ్స్ ఉన్నాయండి. ఓకే. మా కజిన్స్ కూడా ఆర్ కార్డ్స్ ఉన్నాయండి. ఆడికి ఉద్యోగం లేకుండా ఈరోజు 60 సంవత్సరాలు అయిపోతుంది. ఆర్ కార్డ్స్ ఉన్నాయండి. నేను కూడా అందులో భాగస్వామిని అండి. నా కుటుంబం కూడా భాగస్వామి అండి. మీకు ఓపెన్ గా చెప్తున్నా. నేను అంటుంది పొద్దున్న లేచి ప్రైడ్ ఆఫ్ స్టీల్, ప్రైడ్ ఆఫ్ వైజాగ్ స్టీల్ అండి. మేము ఈ రోజుకి కూడా మాకు గర్వం ఏంటంటే క్వాలిటీ చూడండి, వైజాగ్ క్వాలిటీ చూడండి, స్టీల్ ప్లాంట్ క్వాలిటీ. దాన్ని చెడగొట్టలేదు, మంచిది. నేను అంటున్నాను ఎవ్రీవన్ స్టీల్ ప్లాంట్ లవర్స్ అందరం కూడా ఎవ్రీవన్ వీ హ్యావ్ టు సిట్, మనల్ని మనం ఆలోచించుకోవాలి. కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు టైం మనకి. పవన్ కళ్యాణ్ గారి రూపంలో, చంద్రబాబు నాయుడు గారి రూపంలో, మోడీ గారి రూపంలో. ఇది లాస్ట్ ఐటమ్ అండి. ఆపుతున్నాం, బట్ దాన్ని భవిష్యత్తులో ఆపే ఆలోచన కూడా ఎవరికి రాకుండా పనిచేయాలి వీళ్ళు. అంటే అరే ఎందుకండి ఇప్పుడు నేను అంటున్నాను, ఈరోజు బెస్ట్ స్టీల్ ఏంటంటే వైజాగ్ స్టీలే కదా. దాన్ని పాజిటివ్గా రన్ చేయడం కోసం మనం కూర్చొని చేసుకోలేమండి. అన్ని అసోసియేషన్లు ఉంటాయి. అసోసియేషన్ వాళ్ళందరూ కూడా, కార్మిక సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు విశాఖపట్నం నీళ్ళలోని ముత్తాతలు అందరూ కూడా ఇక్కడ పుట్టినోలే. ప్రతి ఒక్కరు నాకెంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి ఎంత ఉంది. ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ 30-40 సంవత్సరాలు ఆ డబ్బు తిన్నారు, అంటే ఆ నీరు అన్నం తిన్నారు, స్టీల్ ప్లాంట్ అన్నం తిన్నారు. నేను అంటుంది ఏంటి, ఇట్స్ ఏ సి ఎవ్రీ హార్ట్. విశాఖపట్నం స్టీల్ కోసం రాజకీయాలు వదిలేద్దాం సార్. రాజకీయాలు ప్రతి దాంట్లో రాజకీయాలు చేసేస్తే ఒకళ్ళు ఆపారు, ఒకళ్ళు ఆపలేదంటే అది కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 7,000 ఎకరాలని ఆయన ప్రైవేటీకరణ చేసుకోవడానికి ముందుకెళ్ళిపోయాడు. కాలేదు కదా. ఎందుకు అవుతుంది? మేము ఉంటుండగా, మా ప్రాణం ఉంటుండగా మేము కానివ్వం కదా. నేను అంటుంది ఇప్పుడు ఆపాం సార్, మీకు ఓపెన్ చెప్తున్నాను, ఇప్పుడు ఆపిన దాంట్లో జనసేన ముందుంది, గుర్తుపెట్టుకోండి. జనసేన ముందుంది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పర్సన్ ఢిల్లీకి వెళ్ళి ఆయన ప్రజెంటేషన్ ఆయన వల్ల ఆగిందా, ఇంకోళ్ళ వల్ల ఆగిందా, నేను అందరిలాగా నేను మాట్లాడను. బట్ 100% రియాక్షన్ జనసేన నుంచే వెళ్ళింది. జనసేన ఉన్నది కాబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇంకా సేఫ్ ఉంది. కానీ ఇది మనం మంచి తరుణం ఇంకా మనం అర్థం చేసుకోవట్లే. అర్థమైంది, చాలా వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు భవిష్యత్తులో అటువంటి ఆలోచన కూడా ప్రభుత్వాలు చేయకుండా చేయాల్సిన బాధ్యత ఫస్ట్ వ్యక్తులు, అందులో ఎంప్లాయీస్, సెకండ్ వ్యక్తులు చుట్టూ ఉన్న వాళ్ళని అని నా అభిప్రాయం సార్. మేబీ నా అభిప్రాయం రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఏదైనా ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు ఆపమంటే ఆపేస్తాం, ఈరోజు ఆపేస్తాం, రేపు ఇంకొక గవర్నమెంట్, ప్రతి 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారుతుంది. ఆలోచన అటువైపు చూసే పరిస్థితి తేకూడదంటే దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయండి. ఇవన్నీ చేసాం సార్. రన్ చేయడానికి కావాల్సిన వస్తువులు వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ సపోర్ట్ చేయడం ప్రభుత్వం ఇచ్చారు కదా. ఇవ్వాలి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇచ్చారు సార్. ఇప్పుడు మనకు ఇస్తారు. ఎన్నిసార్లు ఇస్తారు? అది కూడా లాస్ట్ ఛాన్స్ అనుకుందాం. లాస్ట్ ఛాన్స్ అంటే సార్, నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఎంప్లాయీస్ ఏం జరుగుతుందో తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో. మేమంటున్నాం ఏంటంటే కూర్చుందాం, ఎవడికి నచ్చినట్టు మాట్లాడుకొని ఎవడికి నచ్చినట్టు స్వార్థానికి వెళ్ళిపోతానంటే కాదండి. ఇది ఈజ్ హై టైం ఫర్ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇది భవిష్యత్తులో ఆగింది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆగింది. మనం రేపనే రోజు మీరు దాన్ని కంటిన్యూస్గా జీవితకాలం చేయాలి అంటే దట్ ఈస్ అప్ టు యూ. అది స్టీల్ ప్లాంట్ పేరు మారుతుందా, లేకపోతే దాని ఇది మారుతుందా, ఇవన్నీ మనం ఏం మాట్లాడడానికి లేదండి. ఇదేమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్. అది ఇప్పుడు మా BHPV ఉండేది, BELలోకి వెళ్ళిపోయింది. మాకేంటి BHPV అయితే BEL అయితే మా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారే కదా ఆగింది. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇప్పుడు మీరు అనుభవించేస్తున్నారు, మీరు రన్ చేస్తున్నారు. అరే మనం ఎంత రన్ చేసినా లాస్ రావడం గ్యారంటీ సార్. లాస్ వస్తుంది, గెయిన్ వస్తుంది. కానీ మనం రన్ చేసే విధానాన్ని మాత్రం
మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి అది ఉండదు. Correct. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరున్నారు, ఈ ఈ ఈ ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు మీరు సిన్సియర్గా ఉందా అని నేను, అంతే కదా, అది కామన్ పాయింట్, అది మినిమం బేసిక్ పాయింట్. నేను ఈ రాజకీయంలో ఈరోజు ఎమ్మెల్యేగా ఇచ్చేసాను, నా 5 సంవత్సరాల టర్మ్ వరకు నేను నిజాయితీగా ఉంటాను. అంతే కదా, 10 years ఉండాలి, అంతే. నిజాయితీగా ఉండాలి, అది నేను అంటాను, అంత మించే లేదు. ఏంటి మీ జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. కంఫర్ట్ గా ఉన్నారా మీరు ఆ సీట్లో? టీడీపీ కంఫర్ట్గానే ఉన్నాను టీడీపీతో సార్. ఒకటి చెప్పనా, టీడీపీలో ఒక్క టీడీపీ ఉందనుకోండి, ప్రతి ఎమ్మెల్యేకి మళ్ళీ అక్కడ మళ్ళా గ్రూపులు ఉంటాయి. అన్ని common రాజకీయాలు ఉంటాయండి, ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి చెప్పంటారు అడ్వాంటేజ్, ఇద్దరు నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి? అందరు నాయకులకి. మీరు కనుక పార్టీలు విడదీసి కనుక మీ స్వార్థానికి విడదీసుకొని కనుక మీరు ఏమైనా అక్కడ మీరు ఏదో వచ్చి మీరు చూపించారంటే, పార్టీ విడతాది అనుకుంటే మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. కలిసి ఉండాల్సిందే, అంతే. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను రాజకీయం చేస్తానండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాజకీయం చేస్తారండి. ఇవన్నీ కామన్, ఇవి ఏమీ జరగవు. ఊరికే ఆవేశం బీపీలు తెచ్చుకోవడం తప్పితే ఏమి జరగవు. అది నేను అందరి నాయకులకు చెప్తున్నాను, జనసేనకి చెప్తున్నాను, తెలుగుదేశం చెప్తున్నాను, బీజేపీకి చెప్తున్నాను. వెన్ దోస్ 3 people, వాళ్ళ ముగ్గురు లీడర్స్, హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయినప్పుడు ఈ గురించి చెప్పినా వినరు. ఊరికే మనం వెళ్ళిన తర్వాత పేజీలు కంప్లైంట్లు ఇచ్చుకోవడం, అది తెలియదండి వాళ్ళకి. సత్యం. ఇప్పుడు ముగ్గురులో జూనియర్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనే నేర్చేసుకున్నారు రాజకీయం. ఇంకా వాళ్ళిద్దరు అబౌట్ టు రిటైర్ పీపుల్ వాళ్ళు. అంటే 70 పైన మాకు కావాలండి, అదే కదా అడుగుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే నేను ఇలా అన్నానని కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు నేను అనుకుంటే ఇంకో 10-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు రాజకీయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా భారతదేశం అంటే మన స్వార్థం అది. మీరు ఇంకో 15-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, మన కళ్యాణ్ గారు అన్నారు అసెంబ్లీలో, ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు. అవును, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యేది అనేది కదా సార్. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే అండి, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఆయన ఉన్నారుగా సార్. లేరా మీ పార్టీ కార్యకర్తలు లేరు? మేమా ఫస్ట్ ఉండేది అదే కదా. మరి ఎప్పుడు అది తీరుతుంది? ఉంటుంది, డెఫినెట్ గా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సరే ఈ రోజు ఎవరు ముఖ్యమంత్రి కొంచెం డిసప్పాయింట్ చేయాలి కళ్యాణ్ గారి స్టేట్మెంట్. సార్ ఇప్పుడు నా కొడుకు ఇలాగ అవ్వాలని అనుకుంటే ఎలాగనుకుంటాడో, మా నాయకుడు ఇలాగ అవ్వాలని అందరికీ ఉంటది. ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని అనుకుంటాను. అనుకోవడంలో ఏముందండి అండి. కళ్యాణ్ గారు అనుకోరు, మీరు గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ గారి కోసం కాదు సార్, ఉండండి. ఇక్కడ కళ్యాణ్ గారు అలా అనుకోరు. కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రయారిటీ దేశం బాగుపడాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి, ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. లీడర్షిప్పే అది నేను అంటానండి. ఇప్పుడు నేను అంటుందంటే కళ్యాణ్ గారు ఏం చెప్తే అది 100% ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే కళ్యాణ్ గారు అది చేస్తున్నారు. ఇక్కడ నాకు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి నాకు కనబడట్లా, నాకైతే కనబడట్లేదు. ఏది అడ్మినిస్ట్రేషన్ వరకు పేరు డిసిఎం సీఎం ఆ డిఏ డిఫరెన్స్ కనబడుతుంది కానీ పేరు మీద, బట్ అన్నీ సేమే. ఈక్వల్ పవర్ షేరింగ్ అవుతుంది. ఈక్వల్ కాదు, రెస్పాన్సిబిలిటీ షేరింగ్ చేసుకున్నారు, పవర్ కాదండి ఇక్కడ, రెస్పాన్సిబిలిటీ షేరింగ్. అది అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని 1.5 దశాబ్దం పైగా చూసాం మనం ముఖ్యమంత్రిగా. మోదీ గారిని చూస్తున్నాం, దేశంలో చాలా మంది చూసాం. కాస్త కొత్త పాలిటిక్స్ కావాలనుకున్న వాళ్ళకి హోప్ ఏంటంటే, అరే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నిజాయితీ పడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా హోప్ పార్టీ కార్యకర్తలు కదా, జనరల్ న్యూట్రల్స్ లో కూడా ఉంటారు. అంతగా ఆలోచించినప్పుడు అలా ఆలోచించరా? అదే ఆయన కూడా ఆలోచించుంటారు కదా. ఆలోచించాలి. కానీ నేను ఒక్క మాట అందరికీ చెప్తాను, ఎప్పుడు ఏది ఆలోచించాలో అది ఆలోచిద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ మన భారతదేశం ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం. అలాగే సార్, ఇంకో 10 ఏళ్ళు ఎట్లా రాసి ఇచ్చేస్తారని, ఈ 5 ఏళ్ళకి ఇంకో 10 ఏళ్ళు మీరే ఉండాలనే మాట ఎందుకన్నారు అర్థం కాలే మరి. సార్ రాసి లేదండి. నేను ఇంకోటి కూడా చెప్తానండి, తెలుగుదేశం వాళ్ళు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏం ఆపట్లేదు, లోకేష్ గారు ఏం మాట్లాడట్లేదు. అలాగే మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమి మీరు వెళ్ళొద్దని నేను అనట్లేదు. ఒక బాండ్ ఉంది. బాండ్ ఎందుకు స్టార్ట్ అయింది? రాష్ట్రం నష్టపోయింది, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్. వాళ్ళు పూర్తిగా అంధకారం అయిపోయారు. దీనికి మనం పని చేసేద్దామనే ప్లాన్లో ఉన్నారు. ఏమండి, ఇక్కడ బ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన సీఎం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఆశపడుతున్న సీఎం కాదు. ఈ పవర్ కంటే ఎక్కువ పవర్ చూసారు కదా ఆయన ఆల్మోస్ట్. దే స్టాండ్ ఫర్ ద నేషన్ అండి. అది అసలు అది ఇది ఇంకోటి కూడా చెప్తానండి, జస్ట్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంటే మాకు శతజ్ఞానం ఉంది, ఐటీడీపీ 4 ఉంది, వాళ్ళకి సాక్షి అనేది ఉంది.
సరే ఓన్ మీడియానే కదా ఆబ్వియస్లీ. మీడియా కాదండి, సోషల్ మీడియా. అది ఓన్ మీడియా, సోషల్ మీడియా. మాకు శతజ్ఞే, వాళ్ళకి ఐటీడీపీ, వైఎస్ఆర్సీపీకి సాక్షి, అంతే కదా. నా పాయింట్ ఏంటంటే కాదండి, వాళ్ళు కాదు వాళ్ళు కోరుకుంటున్నారు ఏది ఈ గొడవలు రావాలి, ఈ గొడవలు రావాలి. ఏమాత్రం ఛాన్స్ ఎవరికి లేదండి, మేము హ్యాపీగా ఉన్నాం. కానీ 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 సార్ ఏదైనా సరే ఒకటి చెప్తాను చూడండి, క్లియర్ గా చెప్తాను. ఏదైనా సరే క్వశ్చన్ అడిగిన తర్వాత క్లియర్ చేస్తే గొడవ. అలాగే అడగండి. నా క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మేము బయటకు వెళ్తే జనాలు తిడుతున్నారు మమ్మల్ని, డీజీపీ గారు మీరు ఏం చేస్తున్నారు అని మాట్లాడారు కదా. తర్వాత పోర్టులోకి వెళ్తుంటే నన్ను ఆపుతున్నారు, పోర్టు దగ్గరికి వెళ్లకుండా ఆపారు అని మాట్లాడారు. సో ఇవన్నీ కూడా అసంతృప్తి కాదా? మీ ప్రభుత్వం కాదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? కాదండి, అసంతృప్తి కాదండి. అలా కాదండి, నన్ను కూడా నేనేమన్నా అలా కాదండి, నన్ను కూడా ఏదన్నా అంటే ఆయన డైరెక్ట్ గానే మాట్లాడతారు. ఎవరు బాబు గారు, ఈయన జనసేన నాయకుడు కదా, జనసేన ఎమ్మెల్యే కదా, అలా లేదు ఇద్దరి మధ్యలో. కొత్త తరం నాయకత్వంలోని నిలదీయడం, బయటోడిని కాదు నిలదీయడం, మనలో మనం కూడా నిలదీసుకోవాలనే ఒక ఇది ఆయన ఎప్పుడు పాటిస్తారు. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి, సమాన భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకున్నా హోంమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పొచ్చు, డీజీపీ గారికి ఫోన్ చేసి చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా కలిసి యాక్సెస్ చెప్పొచ్చు కదా. బహిరంగ సభల్లో ఆ మాట మాట్లాడాల్సిన తత్వం కాదు అది, ఆయన తత్వం కాదు అది. ఆయన బ్లడ్ తో వచ్చింది, మనం ఎలా మారుస్తాం సార్? ఎమోషన్ ఆపేడు, ఇక్కడ చెప్పాలా ఇక్కడ చెప్పాలా, ఎప్పుడు ఎలా చెప్పాలి అలా చెప్తారు. తప్పే ఉంది, వాళ్ళు కూడా పాజిటివ్ గానే తీసుకుంటున్నారు కదా. పాజిటివ్ గానే తీసుకున్నారు. మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను కూడా అంటాను, మాకేమైనా నాదేమైనా పొరపాటు అంటే నాకు చెప్పు అని. నాకు కనపడదు సార్, ఆయనకి కనపడుతుంది. ఆయనకేముంది, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత చెప్తారు, బయట వాళ్ళు చెప్తారు, బయట నుంచి వచ్చే వ్యూస్ అని చెప్తారు. అప్పుడు అది ఎంత నిజం ఏం నిజం అనేది ఆయన మేము డిస్కస్ చేసుకున్న తర్వాత నిజంగా నా తప్పు ఉంటే నేను మార్చుకోవాలి సార్. మార్చుకోక కదా ఈరోజు, నిజంగా తప్పు ఉండి మార్చుకోక కదా జగన్మోహన్ రెడ్డి 150 నుంచి 11కి వచ్చాడు. మేము అలా ఎందుకు చేస్తాం? ఎప్పటికప్పుడు మేము ఇప్పుడు నిన్న బాబు గారు చెప్పారు, ఎమ్మెల్యేలు అందరూ దగ్గరగా ఉండండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ఉండండి, ఇవన్నీ ఆయన చెప్పారు కదా. మేము తీసుకున్నాం, అదేం మమ్మల్ని తిట్టినట్టు కాదు కదా, హిందీ కూడా ఏం తిట్టినట్టు కాదు. 100% ఇలా జరుగుతుంది, ఇది జరగకూడదు చెప్పారు. తప్పేముంది సార్? ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ అండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని ఓపెనే. ఇది ఎక్కడే చెప్పాలి, చెవులో చెప్పాలి. ఏముండదండి, చిరంజీవి గారు డైరెక్ట్ గా చెప్తే మంచిది, లేకపోతే ఏం చెప్పనా. ఈ మధ్యకాలంలో నుంచి నేను చూశాను, ఎవడో ఒకడు పేపర్ కూడా కాదు, ఊరికే ఏదో పేపర్ టైటిల్ వేసుకుంటాడు, ఈ పేపర్ అని పెట్టి నా ఫోటో, పంతో నానాజీ గారి ఫోటో, శ్రీనివాస్ గారి ఫోటో, మా ముగ్గురు ఫోటోలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ గా క్లాస్ స్పీకర్ వీళ్ళు ముగ్గురికి అని వేసాడు. అది ఎంత బేస్ ఉందో తెలియదు కానీ అది పేపరే కాదు. మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా కోసం ఏదో హెడ్డింగ్ పెడుతున్నారు, పెట్టి సోషల్ మీడియాలో వదలడానికి ఒక క్లిప్స్ అవి విపరీతంగా షేర్ అవుతాయి. ఏమండి, అది ఒక శాటిలైట్ ఛానల్ వేశారు, పేరు చెప్పను కానీ శాటిలైట్ ఛానల్ వేశారు. ఏం బేసు? మా ముగ్గురిని అరే మా ముగ్గురిని తిట్టమని అడుగుతున్నాం. తిట్టడం ఏంటి? మేము కానీ తప్పు చేస్తే అది బాధ్యత అండి, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మాది ఈ రోజు వరకు అలా ఏం రాలేదు. 100% చెప్పాలి కదా. నేనైతే కొత్త ఎమ్మెల్యేనండి, నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు పిలిచి మాట్లాడాలా. రాజకీయాలు కొత్త కాదు, అలా కాదండి. నేను అంటుంది ఏంటంటే దే ఆర్ బాస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ అనుభవాలు అవన్నీ ఉన్నాయి. పిలిచి చెప్పాలి ఎప్పటికప్పుడు, అరే నువ్వు ఇలా చేసుకుంటున్నావు, ఇలా కాదు ఇలా చేసుకో. అదే కదా నాకు. మొన్న ఒక సీనియర్ నాయకులతో పాటు నేను ఒక వెల్నెస్ సెంటర్లో ఉన్నాం, ఆయన నాకు ఎన్నో చెప్పింది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆ టైం అంతా కూడా నాకు చాలా హ్యాపీ. నిజంగా చెప్తాను, ఎన్నాళ్ళు నేను మిస్ అయిపోయామా అని. ఆయన చాలా చెప్పారు నాకు, ఇలాగుండాలి విజయ్, ఇలాగుండాలి విజయ్. ఆయన సీనియర్, ఆయన ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మంత్రి చేశాడు ఆయన. నేను ఇలాగుండాలి విజయ్, నీకు చెప్దాం అనుకున్నాను, నువ్వు ఏమైనా బాధపడతావేమో. నేను ఓపెన్ అయ్యాను, అది మంచిది కదా. నేను కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి అనే చెప్పండి మీరు అని అడుగుతాను. నేను బాబు గారిని కూడా చెప్పండి అని అడుగుతాను. నాకు నేను చాలా కానీ మంచి ఓపెన్ గా చెప్దాం, చెడు చెవులో చెప్దాం అని చిరంజీవి గారు చెప్పింది ఒకటి బాగా డైలాగ్, బాగా ఫేమస్ కదా ఎక్కడో సినిమాల గురించి కదా. రాజకీయాలు కళ్యాణ్ గారు ఏమో కాదండి, రాజకీయాలు ఏముండదండి. దానివల్ల మాకు నష్టం ఏంటి తెలుసా? చిరంజీవి గారు 100% మాకు అభిమాన నాయకుడు, మా అన్నయ్య, నాకు పర్సనల్ గా నాకు అన్నయ్య. ఆయన దగ్గరికి రోజు వెళ్ళకపోయినా కూడా నాకు మా కుటుంబం ఆరాధిస్తూ ఉంటారు కదా, మేము ఆరాధిస్తాం. మా కుటుంబానికి ఆ కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ అది పక్కన పెట్టండి. కానీ
చెవులో చెప్తే మీ మీడియాలు ఒకటే ఉంటాయి, రెండు ఉంటాయి, సరిగ్గా అర్థం చేసుకుంటే పర్లేదు. చెప్పినా చెప్పకపోయినా రకరకాలు రాసుకుంటారు. బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ తిట్టేనే బెస్ట్. ఓపెన్ అయిపోతుంది అక్కడ, క్లియర్. అరే అందరికి క్లోజ్ అయిపోతుంది. ఓకే మీ ఈఆర్పి రేటింగ్స్ అన్నిటికి మీ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటది. నేనైతే తిట్ల వల్ల రేటింగ్స్ వస్తున్నాయి కదా. వస్తే అలా కాదండి. మీరేం చేస్తారు, మీరు ఒకటి యాంగిల్లో రాస్తారు, ఇంకోలో యాంగిల్లో రాస్తారు, ఇంకోలో. ఎందుకంటే మాకు ఆ బాధ, అది మేము స్ట్రగుల్ అయిపోతుంటాం. ఎందుకు డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడు, ఎస్ అవును. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, అవునండి దానికి అర్థం ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. కానీ మీరు ఐటీడీపీ గురించి మాట్లాడారు, శత్రుఘ్న గురించి మాట్లాడారు, సాక్షి గురించి మాట్లాడారు. 3 పార్టీలు 3 ఉన్నాయి. కానీ ఇవేవి కాకుండా ఇంకో మీడియాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ మీడియా అంటారు, లేకపోతే ఇంకో మీడియా ఏమైనా అనుకోనండి. సో ఆ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడమో లేకపోతే కాస్త నెగిటివ్గా చేయడమో ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఇంప్రెషన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి, ఇండిపెండెంట్గా చూస్తున్న వాళ్ళకి కనపడుతుంది. నా బిలీవ్ చేస్తున్నారా మీరు దాన్ని? సరే ఇవన్నీ ఎవరి ఆలోచన, ఎవరి యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుందండి. యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఏమండి, యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అవతలోడితో కూడా పని చేపిస్తారు మీడియాలో. ఏమండి, అవతలోడితో ఇదే మీడియా, కొన్ని మీడియాలు ఏం చేస్తాయి, ఒకలాగా రాస్తే మేము ఒకలాగా రియాక్ట్ అవుతాం, మళ్ళీ అదే మీడియా మమ్మల్ని కవర్ కూడా చేస్తుంది. ఏంటి, ఇది పాజిటివ్ జర్నలిజం ఉండాలి. పాజిటివ్ జర్నలిజంకి నెగిటివ్ జర్నలిజంకి చాలా మైన్యూట్ తేడా ఉందండి. ప్రతిదీ నెగిటివ్ జర్నలిజం అని అంటే నాకేదో నాకున్న బ్యాడ్ నాకు చెప్తే వాడు ఇలా తప్పు అని నేను అనడానికి లేదండి. జర్నలిజం కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. మీకు చెప్పాలి, ఇప్పుడు నేను అది కొత్తగా క్లాస్ పీకాల్సిన పని లేదు. బట్ ఏమవుతుందంటే దయచేసి అందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు నేను చాలా దీని కింద పని చేస్తుంటే నేను కొన్ని కరాకని ఇందాక చెప్పాను కదా, నేను ఒక డిసైడ్ అయ్యాను, అరే నా భారతదేశం అవమానపడుతుంది నా దాంట్లో నా దగ్గర వచ్చినట్టు ఇమీడియట్గా నేను దీన్ని ఏదో విధంగా స్టార్ట్ చేయాలనే ఫీలింగ్లో నేను ఉన్నాను. ఏమండి, అది నేను కరాఖండిగా మాట్లాడితే కొంతమందికి నచ్చదు. ఇంకో దగ్గర తీసేసుకున్నాడు కాబట్టి ఇదన్నీ ఇలా చేసాడను ఒకడు అంటాడు అని అనలేదండి, నేనే అంటున్నాను. ఎవరు అనలేదు ఇప్పటి వరకు. అనొచ్చు. నేనేమంటానంటే, నేను అలాంటివి కొన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే లీడర్స్ కూడా, మీరు కూడా చాలా జర్నలిస్టులు ఈ రోజుకి కూడా బతకలేక బడిపంతులు కాదండి, బతకలేక జర్నలిస్టులు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు జర్నలిజంలోని ఉండలేక, ఇది చేయలేక, వాళ్ళు రాయాలని లేక, ఇవన్నీ ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది కెరియర్ ఎవరికైనా సరే మనం ఏం చేసాం, ఒక జర్నలిస్ట్ ఒకటి బయటికి తీసుకొచ్చి యాజమాన్యాల ఐడియాలజీ ప్రకారం నడిచే అదే అంటున్నా నేను. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిన 15 రోజులకో నెల రోజులకు సుందరపు విజయ్ కుమార్ వసూలు చేయడం మొదలు పెట్టాడు అని ప్రధానమైన పత్రిక రాసింది. మిమ్మల్ని అడిగిందా? అడగలేదు. మీ ఒపీనియన్ అడిగలేదు. మరి ఇంకా దాన్ని పాజిటివ్ జర్నలిజం తీసుకుంటారా మీరు? పాజిటివ్ జర్నలిజం నేనే అడుగుతున్నా, 6 నెలల్లో ఎంత సంపాదించారని. నేను అంటుంది వాళ్ళు ఏమంటారు, మాకున్న సోర్సెస్ ఇంటెలిజెన్స్ అవనండి, ఇంకో సోర్స్ అవనండి, ఇంకో సోర్స్ దాని మీద వచ్చాయంటారు. కాదండి, నేను అంటుంది అదే కొన్ని సోర్సెస్ చంద్రబాబు నాయుడు గారిని 19లో ఓడించలేదా, దాని మీద డిపెండ్ అయిపోతే. అదే సోర్సెస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఓడిపోలేదా, మీరు ఎలాగా దాన్ని 100% నమ్ముతారు? మీరు సోర్సెస్ తీసుకోండి, కానీ మీరు చేయండి, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. లేకపోతే మీరు రోజు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అంటే కవి సమ్మేళనంలో కాముగా ఉన్నాడు కవే, బయటపడితే బయటపడిపోద్ది. నువ్వు ఎందుకు బయటపడిపోతావు? మీరు కూడా మేము పొరపాట్లు చేస్తాం, తప్పులు చేయం. తప్పులు చేసేవాడు ఉంటాడు, పొరపాటు చేసేవాడు ఉంటాడు. తెలిసి చేసేవాడు తప్పు, ఇంటెన్షనల్గా చేస్తే తప్పు, తెలియక చేసినవాడు పొరపాటుని నువ్వు సమర్థించవా? జర్నలిజం సమర్థించదా? స్ట్రగుల్ అవుతున్నాం కదా, అన్ని ఛాలెంజెస్ మీకు తెలుసు. రాజకీయాల్లో మేము ఉన్నప్పుడు అన్ని ఛాలెంజెస్ మీకు తెలుసు. అసలు ఈ మైండ్ సెట్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, మనిషి ఏంటి ఒక అంచనా ఉండాలి కదా. నీతో ఎస్పెషల్లీ నేను మీతో ట్రావెల్ చేశాను గత 5 సంవత్సరాలు. ప్రతిరోజు నీ టేబుల్ మీద వచ్చి కూర్చున్నాను. నేనేంటో నీకు తెలీదా? నువ్వు ఎవరి కోసమా, నువ్వెందుకు బ్యాడ్ అవుతావు? అట్లీస్ట్ మీతో చెక్ ఏమో రేపు నేనేమవుతానో నీకేం తెలుసు? అట్లీస్ట్ మీతో చెక్ నేనేమవుతాను చాలా మందికి చెప్తాను నేను. తెలియదు. అబ్దుల్ కలాం గారికి అక్కడ కేవలం ముస్లిం అనో ఇంకోటనో యుఎస్లో ఆయన బట్టలు ఇప్పించి చెక్ చేశారు. విత్ ఇన్ 6 months ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లాగ్ డౌన్ చేశారు.
మనకు ఉన్నంతసేపు తెలియదు, ఉమ్. చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన ఇది అయిన తర్వాత తెలీదు కదా. తెలుస్తుంది. నేను చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా నేను అదే మాట్లాడతాను, చాలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నేను అలాగే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే నేను చెప్తున్నాను, మనతో ఉన్నాడు కాబట్టి మనకు నార్మల్ మనిషిలాగా. ఇప్పుడు మనతో పాటు రాముడు బతికాడండి, భగవంతుడు శ్రీకృష్ణుడు బతికాడు, అక్కడ కూడా నార్మల్ మనిషిలాగే చూశారు, ఆ తర్వాత కదా అవతారాలు అలాగే ఎత్తారు. ఉమ్. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో నేను ఇలా అనట్లేదు. ఉమ్. మీ భగవంతుడు, ఆ భగవంతుడు ఎప్పుడవుతాడు, ఉత్తముడు ఎప్పుడవుతాడు, చేశాడు. నీకు ఉత్తమమైన ఆలోచనలు ఉంటే నువ్వు అవుతాడు. ఉమ్. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఎలాగ ప్రవర్తిస్తున్నావు అని జడ్జ్ చేయొద్దు, ఉమ్. జర్నీ జడ్జ్ చేయండి. ఉమ్. ఏదో ఒక ఐటమ్ మీద జడ్జ్ చేయొద్దు, ఉమ్. ఒక ఇన్సిడెంట్ మీద. నాకు తోచిని ఆ రోజుకి, నాకున్న కండిషన్స్కి, నా మైండ్ సెట్కి, నాకున్న సరౌండింగ్స్ మైండ్ సెట్కి ఆ రోజు నేను ఆ ఒత్తిడికో దేనికో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అది పొరపాటుని ఎందుకు అనుకోకూడదు అంటాను నేను. పొరపాటుగా చూడొచ్చు కదా, పొరపాటుగా చూడొచ్చు కదా. వసూలు మొదలు పెట్టేశారు అనే మాట కంటే నేను అంటున్నాను వసూలు మొదలు పెట్టేశారు అంట అనే మాట అది తప్పే కదా సార్, అది తప్పే కదా. మీరు, నేనంటుంది, నాకు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నచ్చుతుంది. జనసేన ఈ దేశానికి మంచి నాయకులను అందిస్తుంది అన్నాడు. అందించాలి, మంచి నాయకులను అందించాలి. కానీ రాజకీయంలోని ఇంకో నాయకుడు ఎదిగితే తొక్కేస్తారా లేదా? ఆబ్వియస్లీ. మరి మంచోడు ఏం చేస్తాడు? పోరాటం చేయలేక వెనక్కి వెళ్ళిపోతాడు. నాలాట ఎక్కడో మొండోడు ఒకడు ముందుకొచ్చి పోరాటం చేసి 16 సంవత్సరాలు అయినోడు ఎవడు లేడండి. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి కాదు, 16 సంవత్సరాలు అయినోడు ఎవడు లేడు పోరాటం చేసి, చాలా తక్కువ, రేరు. నేను అన్నాను, మరి మీరే నష్టపరచట్లేదా ఒక నాయకుడిని? నువ్వు దారిలో పెట్టుకో. సరే 80% బాగున్నాడు, ఓ 20% ఎక్కడో పొరపాట్లు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు, భయ్యా నువ్వు అని నీ ఎక్స్పీరియన్స్ తో నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పాలి కదా. నువ్వు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, ఇంకా రెస్పాన్సిబుల్ జర్నలిజంలో ఉన్నారు కదా. నేను అందరినీ అడుగుతున్నాను, ఎందుకు గొడవ? జర్నలిస్ట్ని తిట్టారనో, పేపర్లు తిట్టారు కాదు. జర్నలిజము, పొలిటికల్ ఇవన్నీ కూడా పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ కదా. ఐ కాంట్ బి. నువ్వు అంటుందండి, మీ ఇంటెన్షన్ ఏంటి? హౌ యు ఆర్ లుకింగ్? మీరు ఒక నాయకుడి గురించి మీరు ఏం చూస్తున్నారు? అలా కదా, మీరు ఏం చూస్తున్నారు? మీరు కరెక్ట్ చేద్దామని చూస్తున్నారా, లేకపోతే వాడిని శిక్షిద్దామని చూస్తున్నారా, లేకపోతే వాడిని ఒక దేశానికి, మన దేశానికి వాడిని ఒక నాయకుడిగా వాడిని ప్రమోట్ చేద్దామని చూస్తున్నారా? చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. నేను ఈ 4 నెలల్లో నేను చాలా సాధించానండి, కానీ నేను చెప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇవాళ చిన్న చేతగా ఓ దగ్గరికి వెళ్ళామంటే ఫోటోలు తీసేసుకోండి, అది ఫ్యాషన్ అయిపోయింది. నేను తప్పు పట్టట్లా, అదే జనాలు కూడా చూస్తున్నారు. కానీ ఒక రోజు డెఫినెట్ గా పని చేసినప్పుడు ఎప్పుడు ఉంటాయి, పని కనపడుతుంది కదా. అందుకని నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. సరే ఎప్పుడు ఇలాగే కాదు కదా, పని చేసి కూడా లెట్ వర్క్ స్పీక్స్ అనే దీంట్లో ఉన్నాను. నేను అంటుంది, మీరు ఎందుకు కంగారు పడతారంట? 15 రోజుల్లో మేము వేసుకుని ప్యాంట్ షర్ట్ సరిగ్గా వేసుకోలేకపోతాం. 15 రోజుల్లో నేను ఎక్కడ తెచ్చి, అవతలోడు ఎక్కడ తెచ్చిస్తాను? వాళ్ళంత భయపెడుతున్నారేమో 15 రోజులకి. ఊరికే ఇలా భయపెట్టడానికి, లేకపోతే ఇంకొకరు బాగా పెంచడం కోసం, మనల్ని తగ్గించడం కోసం రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. రాజకీయ నాయకులతో ఫేస్ చేయొచ్చు, కానీ రాజకీయాల్లో మీడియా అటువంటి లెట్ us టేక్ ఏ ఓత్ ఫర్ ద నేషన్ అంటాను నేను. కరెక్ట్. దయచేసి ఈ రోజైతే ఒక మంచి నాయకులు ఉన్నారు, ఒక పాజిటివ్ దీంట్లో ముందుకెళ్తున్నాం. మనం కొంత తగ్గించుకొని దేశానికి తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కళ్యాణ్ గారు అంతే, కళ్యాణ్ గారే. మాకు నిజంగా చెప్తున్నాను, మేము ఇంకొకరిని కళ్యాణ్ గారిని చూడండి అని నేను అనలేను, కానీ మేమైతే ఆయన చూసుకుంటూ వెళ్తున్నాం. అందుకే ఎక్కడ కావాలో అక్కడ తగ్గుతున్నాం, తగ్గుకొని వెళ్తాం. కానీ వన్ సింగిల్ డే డెఫినెట్ గా టుడే ఇస్ అవర్ డే అండి. ఎవ్రీ డే ఇస్ అవర్ డే. అవర్ థాట్ ప్రాసెస్ ఇస్ అవర్ డే. మనమే రాజుమే, మన థాట్ ప్రాసెస్ మనమే రాజుమే. మనం బుద్ధి తినకుంటే సార్, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వేశారు కదా, మీరు అందరికన్నా ముందు మీకు ఎవరు లేకుండా కూడా మీరు అందరినీ మీరు డైరెక్ట్ గా ఎదుర్కొన్నారు కదా. అదే కదా, ఆ రోజు నేనే రాజుని. నాకు వ్యతిరేకం ఏం లేదండి, నేను ప్రిపేర్ అయిపోయాను. నేను పోరాటం చేయాలి, నేను ప్రిపేర్ అయ్యాను. నా థాట్ ప్రాసెస్ కి, నా గుండె ధైర్యానికి, నా పరిస్థితులకి నేను రాజుని. ఆ రోజు నేను పవర్ లో ఉన్నాను, ఈ రోజు నేను పవర్ లో ఉన్నాను. అంతే. చివరిగా నాగబాబు గారు ఎప్పుడు ఓటు తీసుకుంటున్నారు?
తెలియదు సార్. నాగబాబు గారు ఓత్ తీసుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. మీకు బాగా దగ్గర, నాగబాబు గారు బాగా దగ్గర ఉంటారు. నాగబాబు గారు నాకు మా అన్నయ్యకి మా కుటుంబానికి ఆయన నిజానికి మీ దగ్గర మా పెద్దన్నయ్య. మీ దగ్గర నుంచి ప్రజాప్రతినిధి చేద్దాం అనుకున్నట్టున్నారు ఆయన్ని. మేము చేయడం ఏంటండి, మమ్మల్ని ఆయన చేశారు. మేము అసలు నథింగ్ అండి. అసలు ఆ మెగా మీ దగ్గర ఆల్మోస్ట్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టినట్టున్నారు కదా అనకాపల్లిలో. ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్ కాదు, క్యాంపెయినింగ్ కాదు. మాకేంటంటే సరే మా కుటుంబానికి మేము కూడా అక్కడ ఉంటాం. ఏదో ఊరికే బయట అంతా ఏదో పట్నాలు ఆ సీట్ ఆశించిన వాళ్ళు ఏదో చేశారని ఆయన ఎప్పుడు కాదు. కాకపోతే ఏమొద్దంటే ఆయన రెడీ అయ్యి సమస్యల మీద పోరాటం చేయడం మొదలు పెట్టారు. క్యాంపెయిన్ చేయలేదు. సమస్యలు ఈ రోజు ఆ సమస్యలన్నీ తీరుస్తున్నాం. ఆ రోజు ఆయన హైలైట్ చేసిన సమస్యలన్నీ ఈ రోజు క్లియర్ అవుతున్నాయి. సమస్యల మీద ఆయన ఉండరు, ఆయన వదరు కూర్చోరు, సమస్యల మీదకి వెళ్ళిపోతుంటారు. ఆయన కూడా కొంచెం ఆయనలాగా మేము కూడా ఊరికే వెళ్ళిపోతుంటారు. ఆ సమస్యల మీద అందరూ ఏమనుకున్నారంటే క్యాంపెయిన్ మొదలెట్టారు. మేము చేస్తున్నాం కదా, బట్ విష్ కదా మీ ఆ ప్రాంత కార్యకర్తల విష్ ఆయనకు రావాలనుకో. ప్రాంత కదా అందరికీ అందరికీ ఇష్టం. ఆయన ఎప్పుడు ఆయన కూడా అంత చిన్నపిల్లాడు లాగే ఉంటారు ఎప్పుడు, ఎనీ టైం. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా. ఈరోజు కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో కళ్యాణ్ గారు చెప్పారు, నాగబాబు అని నాకు ఇది ఇచ్చారు, నాగబాబు అని నాకు అది చదివించారు, ఈ పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నారు. ఇవన్నీ కూడా నాగబాబు గారిదే. కానీ మేము అందరం కూడా ఆశిస్తాం కదా. ఎప్పుడు ఉండొచ్చు. ఎందుకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం కాదండి, అందులో చెప్పారు డ్యూ కోర్స్ ఉంది. అంటే మేము తెలీదు, ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉన్నట్టుగా పోస్ట్ ఖాళీ ఉన్నది కదా. అది ఉంది, ఖాళీ అని కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్లో ఆయనకేం కంగారు లేదు, బాబు గారికి ఏం లేదు. బట్ 100% అనౌన్స్ చేశారు. డెఫినెట్గా అవుతుంది. సో మీరు ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. అప్పుడు ఇద్దరు ఉంటారుగా క్యాబినెట్లో, ఇద్దరు ఉంటారుగా. అలా కాదండి, ఇప్పుడు అన్నయ్యకి అంటే ఎలా ఉంటుందంటే నాకన్నా మా అన్నయ్యకి ఆయన చాలా ఇది అనమాట. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అంటే ఆయన వాళ్ళిద్దరు అంత, నేను కూడా అంతే అనుకోండి. కథ మా అన్నయ్యకి అంటే మా సొంత అన్నయ్య ప్రమాణ స్వీకారం చేస్తే మాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందో. అంటే చూడండి, నాకు కూడా చూడాలి అంటే కొంచెం మాకు కూడా ఆనందంగా. ఇంట్లో మనిషి మంత్రి అవుతున్నాడు, చూడాలి ఒక హైట్స్ లో చూడాలి, ఆయన్ని హైట్స్ లో చూడాలి. డెఫినెట్ గా ఆయన థాట్ ప్రాసెస్ కూడా బాగుంటుందండి. ఆయన థాట్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది, దేశానికి ఉపయోగం బాగా ఆయన థాట్ ప్రాసెస్ కూడా. అది కాకపోతే ఏంటంటే ఆయన వెళ్ళే ఇది ఖరాఖండిగా పన్ను కొట్టినట్టు ఉంటుంది అంతే. అది తప్పదు. లౌక్యం తెలియదు మనిషి కానీ కాస్త ఎవరి స్టైల్ అంటే కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఒకటి చెప్పారు. వీళ్ళ ముగ్గురితో పోలిస్తే కళ్యాణ్ గారే బాగా ముదిరిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు కళ్యాణ్ గారితో పోలిస్తే కళ్యాణ్ గారు కాస్త ముదిరారు. కాస్త అంటే లౌక్యం నేర్చుకున్నారు, రాజకీయం నేర్చుకున్నారు. కాదు సార్, అంటే నేర్చుకున్నారు క్లియర్గా. భారతదేశం ఆయన భుజస్కంధాల మీద ఉంది సార్. అవునా? భారతదేశం నేను అలాగే చూస్తాను. భారతదేశం ఆయన భుజస్కంధాల మీద ఉంది. ఆయన భుజస్కంధాల మీద ఉన్నప్పుడు ఆయన ఆ లోడ్ తీసుకుంటున్నప్పుడు ముదిరేని అన్నం కన్నా బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. అలా కాదు, మీరు అనుకోండి ఏదన్నా కొడుకు పుట్టాడు అనుకోండి, అది ఒక మైండ్ సెట్ లాగా ఉంటుంది చూసారా. అంటే ఇద్దరు ఒకటే, ఇవాళ అందరూ ఒకటే, కానీ కొంత సెక్యూర్డ్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. అంటే అమ్మ నా కూతుర్ని చాలా జాగ్రత్తగా, తండ్రికి కొడుకు కన్నా ప్రేమ, భయం, బాధ్యత ఇవన్నీ వచ్చినప్పుడు ఎలాంటోడికైనా ఒరే నువ్వు అబద్ధాలు చెబితే ఆడపిల్ల పడుతుంది, నువ్వు రౌడీగా ఉంటే ఆడపిల్ల పడుతుంది అని ఎందుకంటారు తెలుసా? నువ్వు తగ్గుతావని. అంతేగాని అది నెగిటివ్ కాదండి. పెద్దలు అలా చేస్తే ఇప్పుడు ఏంటంటే నువ్వు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పడుతుంది అన్నట్టు ఉంటుంది. కాదండి రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఏమంటామంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను కూడా, నాకిద్దరు ఆడపిల్లలే, మనం కూడా ఫ్లయింగ్ లాగా ఉండేవాడు. అలా డౌన్ కాదు, బాధ్యత. అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం. అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం. మీరు ఏం చెప్పినా, ఏం తీరి చెప్పినా నాకైతే కళ్యాణ్ గారు బాధ్యతకి మీరు ముదిరా అని పేరు పెట్టారు. రాజకీయం నేర్చుకున్నారు 100%. ఆయన ఎంతమంది చెప్పాడు కదా, నా వ్యూహం నాకుంది. కాదండి, ఏ టైంలో ఏం తెలుసు, అది నాకు తెలుసు. అది ఇప్పుడు అది నాకు ముందు నుంచి తెలుసు. ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ఒకటి అడ్వాంటేజ్ చెప్పమంటారా బాగా, అంటే మీరు పెట్టిన పేరుకి మీరు ముదిర అంటే నేను దేశముద్ర అంటాను. ఆయన చెప్పమంటారా? ఆయనకి ఆశ లేదు సార్, ఆశ లేదు. ఆయన వ్యూహానికి అడ్డు లేదండి. చూడండి, లగ్జరీ లేదు. ఆశ లేనోడి వ్యూహానికి అడ్డు లేదు.
అదే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దేశముద్ర కాబట్టి అదే నేను అంటున్నాను. ఒకటిసారి చెప్తాను చూడండి, నేను వ్యూహం వేశాను, దానికి కండిషన్స్ పెట్టాను అనుకోండి, దానికి నేను లీన్ అయిపోతాను. కరెక్ట్. చాలా సన్ స్ట్రోక్లు ఎందుకు వచ్చాయి? కండిషన్స్ వల్ల. ఈ మాట అన్నాను అని అనుకోదు, ఆయనకి అలాంటి స్ట్రోక్స్ ఏం లేవు, అలాంటి కండిషన్స్ ఏం లేవు. ఓన్లీ వన్ సింగిల్ కండిషన్, ఎయిమ్ టు సర్వ్ ద పీపుల్. దేశం, మానవాళి. నేను నా పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వస్తే కళ్యాణ్ గారు కనీసం ఫోన్ కాల్ కూడా పరామర్శించలేదు. తెలుసా? నాకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారని చూసా, మీడియాకి వచ్చింది. సార్ కళ్యాణ్ గారు వేరే ఉంటారు సార్. కళ్యాణ్ గారు అందరినీ చూసుకుంటారు. ఆయన మాట్లాడే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ప్రచారం ఏదైనా జరగండి, కళ్యాణ్ గారు మైండ్ సెట్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనేమో అర్ధరాత్రి వెళ్ళిపోయి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి రోడ్డు మీద పడుకుని ధర్నా చేశారు ఆయన. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోతే కనీసం ఫోన్ కాల్ కూడా చేయరా, కనీసం రారా, పరామర్శించరా, ఇవన్నీ ఎందుకు? ఏముంది అందులో? చేయలేదని ఎందుకు అనుకోవాలా, చేశానని ఎందుకు అనుకోవాలా? నాకు తెలిసి వాళ్ళ పిల్లల్నే కాదు, దేశాన్నే ఆయన కంటికి రప్పలా కాపాడుకుంటున్నాడు. సొంత పిల్లల్ని కాపాడుకోలేండి? నేను అడుగుతున్నా, సోషల్ మీడియాకే అడుగుతున్నా. సొంత పిల్లల్ని కాపాడుకోలేరండి ఆయన వదిలేస్తారా? అంటే మాట్లాడితేనే ఆయన కేర్ తీసుకున్నట్ట, మాట్లాడకపోతే కేర్ తీసుకోలేదు. వచ్చిన సందర్భం కదా, ఏముండదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఆయనే వెళ్ళాలి. ఆయన వెళితేనే రాజకీయం మారుతుంది, ఆయన వెళితేనే భయం వస్తుంది. ఈజ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ హూ హాస్ టు రియాక్ట్. అది రాజకీయం కాదండి. ఆ రోజు రాజకీయం చాలా మంది, నేను అంటున్నాను రాజకీయం కాదండి, రాజకీయమే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు బాబు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఆయన ఒక్కలకే, ఆయనే వెళ్ళాలి, ఆయనదే బాధ్యత. అది రాజకీయం, ఆయన వెళ్ళాలి, ఆయన వెళ్ళారు. ఇది ఫ్యామిలీ, పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యింది. ఇది ఫ్యామిలీ. పోనీ చేయలేదు అనుకోండి, వచ్చారు కదా బయటికి. పోనీ చేశారు అనుకోండి, వచ్చారు కదా బయటికి. హ్యాపీగా ఉన్నారు కదా. బయటకు వచ్చి కూడా ఆయన ఏమన్నారు, వాస్తవానికి అక్కడ ఒక నష్టం జరిగింది. ఎవడు కూడా అభిమానుల్ని అలా జరగాలని కోరుకోరు. డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు వాళ్ళు అభిమానులు ఎక్కడున్నా కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. మీ రోజు మేము సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటారంటే మేము అభిమానం చూపించబట్టే కదా సార్. మరి మాకు ఒక ట్రీట్మెంట్, వాళ్ళకో ట్రీట్మెంట్ ఉండదు కదా. అంటే ఎన్ని లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర పొరపాటు, ఆ కర్మకి ఎక్కడో పొరపాటు జరుగుతుంది. జరిగితే దాన్ని మనం ఏం అనడానికి లేదు, ఇది కామెంట్ చేయడానికి ఏమి ఉండదండి. అలా ఏమి ఉండదండి. కళ్యాణ్ గారికి అలాగ ఉండదు. అసలు కళ్యాణ్ గారి గురించి చాలా మంది ఈ ప్రెస్ వాళ్ళందరూ అది వేరే మైండ్ సెట్ అండి. ఆయన ఆలోచన, ఆయన థాట్ ప్రాసెస్, ఆయన వర్కింగ్ ఏరియా ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ వేరుగా ఉంటాయండి. అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు అనుకుంటారు? దయచేసి నేను సజెషన్ ఇస్తాను, ఆయన ఏరియా ఆఫ్ వర్కింగ్ దయచేసి అందుకోండి బాబు. చెప్తారు, ఆయన అడగలేం కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళతో చెప్తాను. మేము ఆయనకి దోతలం కదా, ఆయన తమ్ముళ్ళమే, ఆయన ప్రాణాలమే మేమే. ఆయన ఫేసెస్ మీరే కాబట్టి నాకైనా జరిగినా, ఎవరికైనా, ఏ కార్యకర్తకి జరిగినా ఆయన ప్రాణం విలువలాడిపోతుంది. మొహమాట లేదు. మాకైతేనే విలువలాడినప్పుడు సొంత ఇంట్లో వాళ్ళకి విలువలాడిపోదండి. ఆయన చూపించలేదు, ఎక్స్ప్రెస్ చేయరు. మాట్లాడుంటారేమో తెలియదు, తెలియదు, నాకు తెలియదు. నాకేం తెలుసండి, నాకు చేశారో చేయలేదు నాకేం తెలుసు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. 6 నెలలు అయిపోయింది. ఈ టెన్యూర్ మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి. ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్, యంగ్ ఫెలోస్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఫస్ట్ జనరేషన్ ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేయాలి. అరే విజయ్ కుమార్ బాగా చేశాడు 5 ఏళ్ళు అని విశాఖపట్నం ప్రజలు, ఎలమంచిలి ప్రజలు అనుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే కోరికతో నేను కూడా ప్రతి రోజు వర్క్ చేస్తున్నాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే నా దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా మార్చుకుంటాను. ఎందుకంటే ఒకసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అది పబ్లిక్, నేను అంటే మంచి చేయాలి, నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆదర్శంగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్కి నేను ఒక ఆదర్శంగా ఉండాలి, నన్ను చూసి కొంతమంది తయారవ్వాలి అనే ఫీలింగ్తోనే ఉంటున్నాను. మీకు కూడా ఏమైనా అందరూ అంటే, ఎందుకంటే మీ ద్వారా అందరికీ నేను అడుగుతున్నాను, ఏదున్నా కూడా నాకు చెప్పండి, నేను చేసుకుంటూ ముందుకెళ్తాను. అందరికీ కూడా నన్ను ఎమ్మెల్యే చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన మా నాయకులకి, మా అన్నకి పవన్ కళ్యాణ్ గారికి కానీ, అన్నయ్యకి కానీ, బాబు గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను ఆదరిస్తారు. మొత్తం తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడున్నా నన్ను ఆదరిస్తారు. అందరూ కూడా కంటిన్యూగా ఇలాంటి అభిమానమే, ఇలాంటి ప్రేమ నా మీద చూపించాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి DHTV.